ఐపీఎల్లో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ సతమతమవుతుంది. ఆడిన 10 మ్యాచ్ల్లో 3 గెలిచి 9వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ 4 మ్యాచ్లు గెలిచినా ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇలాంటి టైంలో ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ మార్పుపై ఉత్కంఠ నెలకొంది. మే 10న రాయ్పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక మ్యాచ్ కోసం ముంబై ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకోగా అందులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కనిపించలేదు. గత మ్యాచ్కు వెన్నునొప్పి కారణంగా దూరమైన హార్దిక్ ఇంకా కోలుకోకపోవడంతోనే జట్టుతో ప్రయాణించలేదని తెలుస్తోంది. అయితే హార్దిక్ సారథ్యంలో ఆడిన 10 మ్యాచ్ల్లో ఎంఐ కేవలం 3 గెలవడం, అతను లేని మ్యాచ్లో జట్టు విజయం సాధించడంతో కెప్టెన్సీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. హార్దిక్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన గత మ్యాచ్లో జట్టును అద్భుతంగా నడిపించారు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఛేదించడంలో సూర్య కెప్టెన్సీ వ్యూహాలో రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించాయి. హార్దిక్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఒత్తిడిలో కనిపించిన జట్టు సూర్య నాయకత్వంలో ఉత్సాహంగా కనిపించింది. దీంతో ఆర్సీబీతో జరగబోయే తదుపరి పోరులో కూడా సూర్యనే కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారాయి. జట్టు మేనేజ్మెంట్ మాత్రం హార్దిక్పై ఇంకా నమ్మకం ఉందని చెబుతున్నప్పటికీ అతని వ్యక్తిగత ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లో కేవలం 146 పరుగులు మాత్రమే చేశాడు హార్దిక్. అటు బౌలింగ్లోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. 8 ఇన్నింగ్స్ల్లో కేవలం 4 వికెట్లే తీశాడు. ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్ సమయానికి అతను ఫిట్నెస్ సాధించకపోతే ముంబై జట్టు సూర్య నాయకత్వంలోనే బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది హార్దిక్ కెప్టెన్సీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.